హాయ్ గైస్, రండి మనం ఈ డ్రామా యొక్క 4th పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. రండి మనం కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హీరో కానీ హీరోయిన్ తమ్ముడిని అయితే బయటికి లాక్కొని వచ్చుంటాడా, వాడు కానీ చెప్పుంటాడనమాట. హీరోయిన్ నా అక్క అనేసి హీరో నిజం చెప్తా ఉన్నావా అన్నట్టే అడుగుతాడా. ఓ ఇన్ని రోజులు కాపురం చేస్తా ఉన్నావు, ఈ నిజాన్ని కానీ తను నీతో చెప్పలేదా? ఆ అమ్మాయి ఎవరో కాదు, భూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, తనే నా యొక్క సిస్టర్ అన్నట్టు చెప్తాడా. హీరోకి అయితే ఒక సెకండ్ కళ్ళు మొత్తం తిరుగుతా ఉందన్నమాట. అంటే తను నా దగ్గర కాంట్రాక్ట్ వేసింది వీళ్ళకే హెల్ప్ చేయడం కోసమేనా, నా మీద ప్రేమతో కాదా అన్నట్టు హీరోకి అయితే మనసే విరిగిపోయి ఆ కార్లో నుంచి కానీ వస్తా ఉంటాడనమాట. తనైతే వీడికి నమ్మక ద్రోహం చేసింది అన్నట్టు హీరోయిన్ తమ్ముడు కానీ అంత లోపల అయితే కొంతమంది రౌడీల్ని కానీ పిలిపించి హీరోయిన్ అయితే బాగా కొట్టిపిస్తాడనమాట. పాపం వాడికి తల నుంచి నెత్తురు కానీ వస్తూ ఉంటుందా, అయినప్పటికీ హీరో గమని ఉంటాడా, వాళ్ళందరినీ కానీ బాగా కొట్టిపడేస్తాడు. హీరోయిన్ తమ్ముడు కానీ చెప్తా అన్నాడు, ఇదిగో చూడు నువ్వు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ అవ్వాలి. ఎందుకో తెలుసా, హీరోయిన్ని మా ఇంటి నుంచి ఎప్పుడో గంటేసాము, తను మళ్ళీ మా ఇంటికి వచ్చినా కానీ మా అమ్మ అయితే తన్ని అసలు చేర్చదు. ఇదిగో చూడు, తను పిల్లలు సేఫ్గా ఉండాలంటే నువ్వు కానీ ఈ మ్యాచ్లో కలుసుకోవాల్సిందే అనేసి చెప్పి పంపిస్తాడా. హీరో కానీ ఇంటికి అయితే పాపం ఆ గాయంతోనే వస్తాడా. హీరోయిన్ కానీ దాన్ని చూసి ఫుల్గా భయపడిపోయింది అనమాట. వెంటనే కానీ వాడికి మెడిసిన్ అంతా కానీ తీసుకొస్తుందా. ఆ మెడిసిన్ ని కానీ కింద అయితే తోసేసి వీడి యొక్క కోపం మొత్తాన్ని హీరోయిన్ మీద అయితే చూపిస్తా ఉన్నాడు. హీరోయిన్ యొక్క పీకని బాగా కొరికేస్తా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి వదులుతాడా. నువ్వు ఒక వెధవ అన్నదాన్ని అప్పుడప్పుడు చూపిస్తా ఉంటావా ఏంటి అనేసి హీరోయిన్ అయితే ఈసారి వాడి యొక్క పీకని కొరకుతా ఉంటుందా. హీరో కానీ నేందా వెధవ అనేసి తెలుస్తా ఉంది కదా, సిగ్గే లేకుండా నువ్వెందుకు నాతో ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ వాడిని వదిలేస్తుంది. ఇప్పుడు హీరో కానీ తన దగ్గర అయితే ఒక కార్డు ఇచ్చి, ఇదిగో చూడు నువ్వు ఇచ్చిన 10 మిలియన్ డబ్బులు ఇంకా ఈ ఇంటికి ఖర్చు చేసిన డబ్బులు మొత్తం కానీ ఈ కార్డులో ఉంది, దీన్ని తీసుకునేసి మర్యాదగా నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటాడా. హీరోయిన్ కానీ ఎన్నిసార్లు వీడి దగ్గర నుంచి ఈ మాట వినేది అన్నట్టు చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ తన ఫ్రెండ్ని అయితే పిలిపించి వాడి దగ్గర కానీ ఒక కార్డ్ అయితే ఇస్తాడనమాట. ఇందులో ఉండే డబ్బుని యూజ్ చేసి మా అమ్మని హీరోయిన్ని కానీ నువ్వైతే చాలా సేఫ్గా చూసుకో, రేపు నేను కానీ ఒక దున్నపోతుతో అయితే బాక్సింగ్ మ్యాచ్లో కానీ కలుసుకోవాల్సి ఉంది అన్నట్టు చెప్తాడా. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫుల్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ దున్నపోతు ఎవరో కాదు, ఆల్రెడీ కానీ రింగ్లోనే ఇద్దరిని అయితే చంపుండాడంట. అదే కాకుండా ఇప్పుడు హీరోకి వేరే దెబ్బలు తగులుండదు కదా. ఇలాంటి టైంలో నువ్వు ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ అయితే ఖచ్చితంగా నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు వద్దు అంటాడా. నేను హీరోయిన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ అవ్వాల్సిందే అన్నట్టు హీరో గాని చెప్తాడు. హీరోయిన్ని చాలా అవమానపరిచాడు. ఇంకా గానీ ఇంట్లో ఉండకూడదు అనుకునేసి హీరోయిన్ గాని హీరో వాళ్ళ అమ్మ ఇచ్చిన బ్యాంగిల్ని ఆ ఇంట్లోనే పెట్టేసి తన పిల్లలతో పాటు ఆ ఇంటి నుంచి గానీ బయటికి అయితే వెళ్ళిపోతుందా. నెక్స్ట్ డే హీరో గానీ ఆ దున్నపోతుతో బాక్సింగ్ మ్యాచ్ లో గానీ పార్టిసిపేట్ అవుతాడన్నమాట. ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అయిపోయింది. హీరోయిన్ ఫ్రెండ్ గానీ హీరోయిన్ తో అయితే వచ్చి చెప్తా ఉంది, దున్నపోత అయితే టాప్ 1 లో ఉండేటువంటి ఒక నార్మల్ ఛాంపియన్ బాక్సర్, కానీ హీరో పరిస్థితి అలా కాదు, వాడైతే బ్యాన్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాచ్ లో కనుక ఓడిపోయాడు అనుకో, ఆ తర్వాత వాడి యొక్క కెరియరే పోతుంది. ఆ తర్వాత ఎప్పుడూ గానీ వాడైతే ఈ బాక్సింగ్ మ్యాచ్ లోకి పార్టిసిపేటే కాలేడు. ఇదంతా చూస్తా ఉంటే వాడికి ఏదో ట్రాప్ పెట్టినట్టే ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ గానీ ఆలోచిస్తుంది అనమాట. నువ్వు పిల్లల్ని చూసుకో, నేను బయట వెళ్ళేసి వస్తా అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే తన తమ్ముడు దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. నువ్వు నన్ను యూజ్ చేసి వాడిని రిటర్న్ చేయాలనుకుంటే అది వేస్ట్ ఆఫ్ ద టైము, ఎందుకంటే వాడు నా యొక్క కాంట్రాక్ట్ హస్బెండ్ మాత్రమే, వాడిని నువ్వు చంపినా గానీ నాకైతే ఏ ప్రాబ్లం లేదు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. ఏమైంది, ఇద్దరు గానీ ఒకేలాగా ఫేక్ మ్యారేజ్ మాది అన్నట్టు మాత్రం చెప్తారు, కానీ వాడు నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి గానీ సిద్ధమైపోయాడు. నువ్వు భూ ఫ్యామిలీ అమ్మాయివని తెలిసి గానీ వాడైతే ఈ మ్యాచ్ లో పార్టిసిపేట్ అయ్యి ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు ఇది ఫేక్ అవని లేకపోతే రియల్ అవని, కాకపోతే వాడి యొక్క వీక్నెస్ నువ్వు మాత్రమే, నీ కోసం వాడు ప్రాణం ఇవ్వడానికి గానీ సిద్ధంగా ఉన్నాడన్న విషయం అయితే నాకు తెలిసిపోయింది అన్నట్టు నవ్వుతా ఉంటాడా. దీన్నంతా వినేసరికి హీరోయిన్ గానీ చాలా వేగంతో హీరో దగ్గరికి అయితే వస్తా ఉంటుంది. ఆ టైంలో అయితే ఎక్స్ గానీ హీరోయిన్ కి అయితే కాల్ చేస్తాడనమాట. నీ యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్ అయితే వచ్చిండది, అది కానీ పాజిటివ్ గా ఉండదు, నీకు కావాల్సిందిదా వచ్చేసింది కదా, నువ్వెందుకు ఇంకా గానీ ఆ హీరోతో అయితే ఉంటున్నావు, వాడిని వదిలేసి వచ్చేయి అంటాడా. దానికి హీరోయిన్ గానీ లేదు, నేనైతే హీరోని వదిలేసి రాలేను, నాకు వాడి యొక్క ప్రేమ ఇప్పుడుదా తెలిసింది అన్నట్టు కాల్ని గానీ కట్ చేసేస్తుంది. యాక్చువల్ గా వీడైతే అబద్ధంగా చెప్పుంటాడనమాట. తను ప్రెగ్నెంట్ గా ఉందనేసి చెప్పిన ఆయన తను వీడి దగ్గరికి వస్తుంది అనేసి, కానీ హీరోయిన్ అయితే హీరో బాక్సింగ్ మ్యాచ్ లో గానీ పార్టిసిపేట్ అయ్యి ఉంటాడు కదా, ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఆపోనెంట్ ఆ దున్నపోత అయితే హీరోని బాగా దంచి కింద పడేలాగా చేసేస్తాడనమాట. హీరోయిన్ గానీ చాలా ఫీల్ చేస్తా ఉంది హీరోని చూసి. హీరో గానీ వచ్చి హీరోయిన్ యొక్క చెయ్యిని అయితే పట్టుకుంటాడా. మ్యాచ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ గానీ వాడిని అయితే ఇంటికి పిలుచుకొని వచ్చి వాడికి దెబ్బ తగిలి ఉంటుంది కదా, మొత్తానికి అయితే మెడిసిన్ వేస్తూ వాడితో కానీ
అడుగుతుందన్నమాట. 6 సంవత్సరాలకు ముందు నువ్వు చీట్ చేసావనేసి నీ మీద ఫ్రేమ్ చేసే కదా నిన్ను గాని బ్యాన్ చేశారు అనేసి దానికి హీరో గాని ఎవరూ నమ్మలేదు, నువ్వు మాత్రం ఎలా నమ్మావు అనేసి అడుగుతాడా. దానికి హీరోయిన్ గాని వాళ్ళు నన్ను యూజ్ చేసి నిన్ను థ్రెటన్ చేసినప్పుడే నువ్వు నా కోసం వెళ్ళి అక్కడ ఫైట్ చేసావు. 6 సంవత్సరాలకు ముందు నీ యొక్క కెరియర్ లో నువ్వు పీక్ లో ఉన్నావు, అలాంటప్పుడు ఈ తప్పంతా ఎందుకు చేయబోతావు అని చెప్తూ హీరోయిన్ గాని హీరోదైతే ఆల్రెడీ ఉండేటువంటి కత్తిపోటు గాయాన్ని అయితే చూస్తుంది. యాక్చువల్ గా వాళ్ళ తమ్ముడు గాని చెప్పుంటాడనమాట. హీరో అయితే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నదా మనుషుల్ని పెట్టి హీరోకి ఆ విధంగా చేసుంటారు అనేసి. ఇదంతా గుర్తొచ్చేసరికి హీరోయిన్ కి చాలా కష్టమైపోయిందనమాట. తన వల్ల వీడు ఎంత బాధని అనుభవించాడో అనేసి అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుందా. హీరో గాని తన చేయి బట్టి స్టాప్ చేసి మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు నా గురించి చాలా వరి అయ్యావు కదా అనేసి అక్కడే నిద్రపోతాడు. ఎందుకంటే వీడు చాలా టయర్డ్ గా ఉంటాడు కదా. హీరోయిన్ గాని వచ్చి వాడితో చెప్తుందనమాట, అవును నేను నీ గురించి తలుచుకునేసి చాలా వరి అయ్యాను, అందుకే వచ్చాను. నేను ఎవరన్న విషయం తెలిసి గానీ నువ్వైతే నా కోసం ప్రాణం ఇవ్వడానికే సిద్ధమైపోయావు అన్నట్టు నిద్రపోతారా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో గాని కళ్ళు తెరిచి చూస్తాడు. హీరోయిన్ అయితే పక్కన లేదన్నమాట. బయట వచ్చి అన్ని చోట్ల వెతుకుతాడా. హీరోకి దెబ్బ తగిలి ఉండేది కదా, వాడికి గానీ చికెన్ సూప్ అయితే చేసిద్దాము అనేసి అక్కడ ఉండే కోడితో హీరోయిన్ గానీ గొడవలు పడి దాన్ని గానీ పట్టుకుంటుంది. ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు అనేసి హీరో గానీ చాలా కంగారుతో వస్తాడా. తను గానీ నేనైతే ఇంతకు ముందు ఏ కోడిని చంపలేదు, నా కోసం దీన్ని చంపిస్తావా అనేసి గానీ వీడితో అడుగుతుందా. వాడు గానీ ఇదిగో చూడు, నీకు కోడిని చంపడం మాత్రమే కాదు కదా, దాన్ని పట్టుకోవడం గానీ చేత కాదు అన్నట్టు చెప్తాడు. ఈ కోడి వేరే హీరోయిన్ చేతిలో కాకుండా ఎగిరిపోతుందన్నమాట. హీరోయిన్ కి వేరే చేతిలో దెబ్బ తగిలి ఉంటుందా. తనని పిలుచుకొని వచ్చి దెబ్బ తగిలిన చోటంతా గానీ నీళ్ళతో అయితే వాష్ చేస్తూ తనతో గానీ అడుగుతాడనమాట, నువ్వు మళ్ళీ గానీ నాతోనే ఉండిపోవచ్చు కదా అనేసి. దానికి హీరోయిన్ గానీ నేనేమైనా వెళ్తాను అన్నానా, నువ్వే కదా నన్ను బయటికి గెంటేసావు అన్నట్టు చెప్తుందా. హీరో గానీ ఇదిగో చూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ నేనైతే నిన్ను వెతుక్కుంటూ వస్తాను అనేసి హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడా. అచ్చి నీకైతే సిగ్గే లేదన్నట్టు హీరోయిన్ అయితే వాడికి దెబ్బ తగిలిన చోటే కొడుతుందా. పాపం నొప్పికి వాడైతే ఒకటే అరస్తా అంటాడనమాట. నీకేమీ కాలేదు కదా అనేసి హీరోయిన్ గానీ వాడికి అయితే చాలా క్లోజ్ గా వస్తుందా. ఇద్దరు గానీ కిస్ చేసుకునేటట్టు వెళ్తారు. మధ్యలో ఈ కోడి గానీ వచ్చి ఈ కిసింగ్ సీన్ మొత్తాన్ని గానీ స్పాయిల్ చేసేస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ నానా కష్టాలు పడి ఆ కోడిని గానీ చంపి సూప్ చేసేసినట్టుంది. ఇద్దరు గానీ కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తా ఉంటారా. అప్పుడు ఇద్దరి ఫోన్ గానీ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ దున్నపోతు గెలవడం వల్ల ఫేక్ బాక్సర్ యొక్క కెరీరే ముగింపు అయ్యింది అనేసి. దీన్ని చూస్తాడు కానీ హీరోయిన్ బాధపడుతుంది అనేసి వాడికి అయితే బాధే లేనట్టు తన ముందరగానే నటిస్తాడు. కానీ వాడి వల్ల కాలేదు, అక్కడ నుంచి గానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ గానీ తన ఫ్రెండ్ కి అయితే కాల్ చేస్తుందన్నమాట, ఇదిగో చూడు ఈ ట్రెండింగ్ టాపిక్ ని ఎలాగైనా డైవర్ట్ చెయ్యి, దీని మొత్తాన్ని గానీ స్టాప్ చెయ్యి అనేసి చెప్తా ఉంటుందా. అంటే హీరోని చూపిస్తారు. వాడు గానీ బీచ్ సైడ్ అయితే వచ్చి కూర్చునేసి ఒంటరిగా ఫిషింగ్ అయితే పడతా ఉంటాడనమాట. హీరోయిన్ గానీ చాలా సేపు వరకు హీరో కోసం వెయిట్ చేస్తుంది. వాడైతే ఇంటికి రాకపోయేసరికి వాడికి కాల్ చేస్తుంది. ఆ ఫోన్ గానీ స్విచ్ ఆఫ్ అనేసి వస్తుంది. దొంగ సచ్చినోడు ఏదైనా తప్పైన డెసిషన్ తీసేసాడో ఏమో అనేసి హీరోయిన్ గానీ పరిగెత్తుతా ఉంటుంది. ఆ కొంచెం సేపు తర్వాత అయితే హీరో గానీ ఇంటికి వస్తాడు. హీరోయిన్ ని అన్ని చోట్ల వెతుకుతాడు. హీరోయిన్ లేకపోయేసరికి కాల్ చేస్తాడా. తన ఫోన్ గానీ స్విచ్ ఆఫ్ లో ఉంది. మళ్ళీ తనైతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందో ఏమో అనేసి బయట వచ్చి ఆ వర్షంలో తడుస్తూ వెతుకుతా ఉంటాడా. ఆ కొంచెంలో అయితే హీరోయిన్ గానీ ఇంటికి అయితే వస్తుందన్నమాట. వీడు పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ గానీ హగ్ చేసుకునేసి ఎందుకు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసావు అంటాడా. నీ ఫోన్ దా స్విచ్ ఆఫ్ లో ఉన్నింది, నిన్ను వెతుక్కుంటూ వెళ్ళి నా ఫోన్ గానీ వర్షంలో తడిచి ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి. అయినా ఈ వర్షంలో నువ్వు ఎందుకు ఫిషింగ్ కి వెళ్ళావు, నీకేమైనా అయిపోయిందో ఏమో అనేసి నేను ఎంత భయపడిపోయానో తెలుసా అంటుందా. ఎందుకు భయపడిపోయావు, నేనేమైనా ఆ నీళ్ళల్లో దూకి చనిపోతాననుకున్నావా ఏంటి, అలా జరిగేట్టుంటే నాతో పాటు 10-15 మందితో పాటుదా నేను గానీ చేస్తాను అంటాడా. అయినప్పటికీ నువ్వు చావడానికి వీల్లేదు అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. ఖచ్చితంగా నీతో పాటు నేను జీవితాంతం గానీ బతకాలి అన్నట్టు హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడు. అప్పుడుదా వీడు గానీ గమనిస్తాడనమాట. హీరోయిన్ వెతకడం కోసం వెళ్ళి హీరోయిన్ అయితే కింద పడి తన కాళ్ళలో గానీ దెబ్బ తగులు ఉంటుంది. వీడు గానీ తననైతే వీపు మీదే తీసుకునేసి ఇంటికి గానీ వచ్చి తన దెబ్బలకంతా గానీ మెడిసిన్ అయితే వేసేసి తన యొక్క హెయిర్ అంతా గానీ డ్రై చేసి చాలా బాగా టేక్ కేర్ చేసుకుంటాడు. ఆ రోజు నైటే చూపిస్తారు. పాపం వర్షంలో పడుకోవడానికి స్పేస్ గానీ లేదు. ఇంటి పైకప్పు సరిలేకపోవడం వల్ల వర్షం నీళ్ళంతా గానీ ఇంటి లోపలికైతే వస్తా ఉందన్నమాట. నువ్వేం బాధపడకు, రేపైతే మొత్తాన్ని గానీ ఫిక్స్ చేస్తాను అనేసి హీరో గానీ చెప్తాడా. హీరోయిన్ గానీ ఓకే అంటా ఉంటుంది. సడన్ గా హీరో గానీ హీరోయిన్ కి దగ్గరగా వచ్చి నువ్వైతే ఒక కాంట్రాక్ట్ వేసావు కదా, దాని యొక్క వ్యాలిడిటీ టైం ఇంకా ఉందా అంటాడా. హీరోయిన్ గానీ సైలెంట్ గా ఉంటుందా. హీరో అయితే హీరోయిన్ ని గానీ కిస్ చేస్తూ
ఉంటాడనమాట. అప్పుడుదా తను కానీ చెప్తుంది తనైతే ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయాన్ని. హీరోకైతే ఒక్కటే సంతోషం అన్నమాట. హీరోయిన్ గాని అడుగుతుంది, నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉంటున్నావు అనేసి. ఇదిగో చూడు, ఈ విషయం గనక మా అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు అంటాడా. మీ అమ్మ గురించి తెలుసు, నీకు నాన్నగాని ఉండాడా అనేసి హీరోయిన్ అడుగుతుందా. లేదు, మా నాన్న అయితే చిన్నప్పుడే చనిపోయాడు, కానీ ఉంటే సంతోషపడేవాడు అనేసి హీరో గాని హీరోయిన్ యొక్క కడుపు మీద అయితే పడుకునేసి చాలా సంతోషపడతా ఉంటాడు. కానీ హీరోయిన్ కింద చాలా గిల్టీగా ఉంది. వీడియో ఒక బిడ్డని కాపాడడం కోసం ఇంకో బిడ్డని గాని యూస్ చేసుకుంటా ఉన్నాను. ఈ విషయం తెలిస్తే వీడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అనేసి ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు. హీరోయిన్ కి ఎక్స్ గాని కాల్ చేస్తాడు. హీరో గురించి మాట్లాడాలి, నువ్వు గాని రా అనేసి పిలుస్తాడా. దానికి తను గాని, నువ్వైతే ఇంతకు ముందు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్, కానీ నేనైతే హీరోని వదిలేసి రాను అనేసి చెప్తుంది. వీడైతే ఆ కోపంతో చిలక ముందర గాని హీరోయిన్ యొక్క ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అయితే తీసుకొని వచ్చి వదిలేసి వెళ్తాడు. ఇదైతే దాన్ని గాని తీసి చూస్తుంది. అటంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ గా లేదా అనేసి ఇదేదో ప్లాన్ చేస్తా ఉందన్నమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న గాని వాళ్ళ తమ్ముడిని అయితే పిలిపించి, రే ఏమైందిరా, ఏదేదో న్యూస్ అంతా వింటా ఉన్నానే అనేసి గాని అడుగుతాడా. ఏముంది నాన్న, హీరో గురించి 6 సంవత్సరాలకు ముందు వాడిని బ్యాన్ చేసి ఫస్ట్ లో వచ్చిందా మన కంపెనీ, ఇప్పుడు మళ్ళీ వాడిని మ్యాచ్ ఆడించి మళ్ళీ మన యొక్క కంపెనీ అయితే సర్చింగ్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చింది నాన్న, ఇది ఎంత హ్యాపీ న్యూస్ అంటాడా. నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందారా, వాడు ఎంత సంతోషంతో ఉంటాడు, వాడికంటూ ఒక్క ఛాన్స్ దొరికితే మళ్ళీ గానీ వాడి యొక్క కెరీర్ అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేసి. కానీ నువ్వేం చేస్తున్నావు, వాడి యొక్క కెరియర్ ని నువ్వు నాశనం చేస్తున్నావు అనేసి తిడతాడా. దానికి వీడు గాని, ఏమైంది నాన్న, మీరు మీ కొడుకుకి లెక్చరర్ ఇస్తా ఉన్నారా లేకపోతే మీ అల్లుడిని కాపాడుతా ఉన్నారా అంటాడా. నీకు అసలు బుద్ధుందా, నేను నీకే చెప్తా ఉన్నాను, నువ్వు ఇలాంటి వాళ్ళతో పెట్టుకున్నావు అనుకో, ఈ పొద్దు నువ్వు చేసిన పనికి రేపు వాళ్ళు నిన్ను ఏం చేయడానికైనా సిద్ధమైపోతారా అనేసి గాని చెప్తాడా. దానికి వీడు గాని, నేను ఎంత చేసినా గానీ మీకు మీ కూతురుదా చాలా గొప్పగా అనిపిస్తుంది కదా, ఒక్కసారి గానీ నన్ను అయితే మెచ్చుకోరు కదా అనేసి అక్కడ నుంచి చాలా కోపంగా వస్తాడా. హీరో గురించిన ట్రెండింగ్ టాపిక్ ని గానీ హీరోయిన్ అయితే స్టాప్ చేసిందన్న విషయం గానీ తెలుస్తుందా. వెంటనే వీడు గానీ అసిస్టెంట్ కి అయితే కాల్ చేసి ఏదో పెద్ద ప్లాన్ అయితే చెప్పి పంపిస్తాడనమాట. అదేమీ కాదు, హీరోయిన్ గానీ వచ్చి హీరోయిన్ అయితే పెళ్లి చేసుకునేసి వాళ్ళ కంపెనీ కోసం అయితే వెళ్ళి బాక్సింగ్ మ్యాచ్ లో గానీ పార్టిసిపేట్ అవ్వమని ఉంటుంది. ఇప్పుడు దీని వల్ల హీరోయిన్ వాళ్ళ కంపెనీకి చాలా ప్రాఫిట్ అయితే ఉంది, కాబట్టే మీరు కావాలనేసి ఈ విలేజ్ లో వచ్చి హీరోని పెళ్లి చేసుకున్నారు అనేసి నానా మాటలు అయితే మాట్లాడతారా. మీరు చెప్పేటంతా ఏమీ లేదు, తనేమీ నాతో చెప్పలేదు అన్నట్టు హీరో గానీ ఎంతో చెప్తాడా. వాళ్ళు ఆగకుండా హీరో గురించి తప్పుగా మాట్లాడతారనమాట. దాంతో హీరోయిన్ గానీ వాళ్ళ తమ్ముడు చూస్తా ఉన్నాడనేసి తెలిసే తను గానీ, నేను మీకంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, టైం వచ్చినప్పుడు ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పుకుంటాను అనేసి గానీ చెప్తుందా. ఇటు పక్క హీరో వాళ్ళమ్మ దగ్గర అయితే చిలక వాళ్ళమ్మ అందరూ గానీ వచ్చి హీరోయిన్ గురించి అయితే కంప్లైంట్ చేస్తా ఉంటారనమాట. మీ కోడలైతే భూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, తను హీరో జీవితంలోకి వచ్చిన తర్వాతే వాడైతే ఇన్ని కష్టాలు పడతా ఉన్నాడు, ఈ రోజు మ్యాచ్ లో వేరే ఈ విధంగా జరిగిన దానికంతా కారణం హీరోయిన్ అనేసరికి హీరో వాళ్ళమ్మ గానీ కోపంతో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తా ఉంటారా. హీరోయిన్ గానీ ఇంటికి అయితే వస్తారనమాట. వాళ్ళమ్మ అయితే చాలా కోపంతో అరుస్తా ఉంటారు. 6 సంవత్సరాలకు ముందు మీ నాన్న అయితే నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు, మళ్ళీ ఇప్పుడు నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చి మీ కంపెనీకి డబ్బులు సంపాదించడం కోసం వాడి యొక్క కెరియర్ మొత్తాన్ని నాశనం చేస్తా ఉన్నావు అనేసి గానీ అరుస్తా ఉంటుందా. హీరోయిన్ గానీ చెప్తుంది, 6 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, నేను చెప్పేది కొంచెం నమ్మండి అనేసి. అంత లోపల వీళ్ళ కాంట్రాక్ట్ మ్యారేజ్ న్యూస్ అయితే నెట్ లో గానీ లీక్ అయ్యి ఉంటుందన్నమాట. దాన్ని చూపించి, ఇప్పుడు నువ్వు దీనికి ఏం చెప్పబోతావు, అసలు నేను నిన్ను నా సొంత కూతురులాగే కదా చూసుకున్నాను, అప్పుడేంద్రా అంటే మీ నాన్న వచ్చి నా కొడుకు జీవితంలో ఆడుకున్నాడు, ఇప్పుడు నువ్వు వచ్చి నా కొడుకు జీవితంలో ఆడుకుంటా ఉన్నావా అనేసి ఏడుస్తారా. హీరో గానీ, అమ్మ మేము ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఒకరికొకరు నచ్చకుండానే స్టార్టింగ్ లో చేసుకున్నాము, ఆ తర్వాత మా ఇద్దరికి మధ్య ఉండే ప్రేమ గానీ పెరిగి ఇప్పుడు మేమిద్దరం గానీ తల్లిదండ్రులం కాబోతామనేసి గానీ చెప్తాడా. దానికి వాళ్ళమ్మ అయితే అదే ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని గానీ చూపిస్తుంది. దీన్ని చూడరా, దీన్ని చూసైనా నువ్వు నమ్ము, తనైతే నీతో అబద్ధం చెప్పుండది, తను ప్రెగ్నెంట్ లేదు ఏమీ లేదు అనేసి గానీ చెప్తారా. హీరోయిన్ గానీ వచ్చి చెప్తుంది, లేదు నేను హాస్పిటల్లో చెక్ చేశాను, మధ్యలో ఏమో జరుగుండది, నేను చెప్పేది కొంచెం నమ్మండి అనేసి. మర్యాదగా నువ్వు నా ఇంట్లోనే ఉండకుండా బయటికి వెళ్ళిపోనేసి హీరోయిన్ గానీ గెంటేస్తారా. హీరో గానీ వెనకాలే వెళ్తాడనమాట. ఈ చిలక గానీ హీరో వాళ్ళ అమ్మ చెవిలో, అంటే మీరైతే కొంచెం సేపు నటించండి అప్పుడుదా హీరో వస్తాడు అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ గానీ కింద పడిపోతారు. హీరో గానీ హీరోయిన్ ని వదిలేసి వచ్చేస్తాడా. హీరోయిన్ అయితే బయటికి వచ్చుంటుంది కదా, ఈ రిపోర్టర్స్ అయితే ఈగల్లాగా హీరోయిన్ గానీ చుట్టుముట్టేస్తారనమాట. మళ్ళీ అదే చిలక వాళ్ళ అమ్మ గానీ అక్కడికైతే వచ్చి, దీని గురించి మీకు తెలీదా, ఇదైతే ఒక సిగ్గులేని జన్మ, కాంట్రాక్ట్ మ్యారేజ్ ద్వారా హీరో యొక్క జీవితంలోకి వచ్చి వాడి జీవితం
జీవితం మొత్తాన్ని నాశనం చేసింది. ఇందాక ఎవరితో గడిపిందో ఏమో, వాడి ద్వారా 2 పిల్లల్ని తీసుకునేసిదా హీరో జీవితంలోకి వచ్చింది అనేసి బాగా కొడతా ఉంటారా. అంత లోపల అక్కడికైతే ఎక్స్ గాని వచ్చి హీరోయిన్ అయితే కాపాడుతాడనమాట. వీడి వల్లే కదా ఇదంతా గానీ జరిగింది, కాబట్టి హీరోయిన్ అయితే వీడి హెల్ప్ గానీ అక్కర్లేదు అన్నట్టు వాడిని అయితే తోసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. హీరోకైతే ఇది జరిగేదంతా డౌట్ గా ఉందన్నమాట. చిలకని కానీ లాక్కొని వచ్చి అడుగుతాడు, మా అమ్మ నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందా, లేకపోతే నువ్వే తనతో ఆ విధంగా యాక్టింగ్ చేయమన్నావా, నిజం చెప్పు అంటాడా. తను కానీ దొంగ చూపులు చూస్తుందన్నమాట. ఇదిగో చూడు, కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయాన్ని కానీ నువ్వే కదా లీక్ చేసావు అంటాడు. అదే అన్నమాట నిజం. ఇది కానీ ఏదేదో తొంటి సాకులంతా చెప్తుందా. హీరోకైతే కోపం వచ్చేసిందనమాట. ఇంకెప్పుడు గానీ మా అమ్మ దగ్గరికి నువ్వు అసలు వెళ్ళకూడదని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఎక్స్ గానీ హీరోయిన్ వెనకాలే వచ్చి తన్ని గానీ స్టాప్ చేస్తాడనమాట. హీరోయిన్ అయితే చాలా కోపంతో ఉంది. నేను ప్రెగ్నెంట్ గా లేదన్న విషయాన్ని ముందు నువ్వు నాతో కదా చెప్పుండాలి, కానీ నువ్వెందుకు ఈ విధంగా అంతా చేసావు అనేసి కానీ అరుస్తుందా. వీడు గానీ నేనుదా చెప్పాను కదా నీ కొడుక్కి మ్యాచ్ అయ్యా బోన్ మ్యారోని నేను రెడీ చేస్తాను అనేసి, అలాంటప్పుడు నువ్వెందుకు హీరో యొక్క బిడ్డే కావాలనేసి వెళ్ళావు అంటాడా. దానికి తను గాని వాడు నా పిల్లల యొక్క నాన్న, నేను వాడి దగ్గరికి వెళ్ళడంలో అసలు ఏం తప్పు కనిపెట్టావు అంటుందా. అటంటే నీకు నా మీద ఇష్టమే లేదా అనేసి వీడు కానీ కిస్ చేసేటట్టు చాలా క్లోజ్ గా వెళ్తాడనమాట. కాకపోతే వీడు చేసేది తప్పు అనేసరికి హీరోయిన్ ని కానీ వదిలేసి దూరం వచ్చేస్తాడా. హీరోయిన్ కానీ చాలా కోపంతో అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటుంది. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ బాయ్.